హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మానవ జీవితం అవలంబిస్తున్న మనం, హైందవ సనాతన ధర్మంలో ఆచరిస్తున్న మనం ప్రతి దానిని నమ్మకంతోనూ విశ్వాసంతోనూ శుభ అశుభ ఫలితాలు చూసుకుంటూనే ప్రతి అడుగు వేస్తూ ఉంటాం. అయినప్పటికి కూడా మనకు ధనము నిలువ ఉండక ఖర్చులు పెరిగి ఇబ్బందులకు గురి అవుతుండేటప్పుడు, లేక ధనం సానుకూలంగా లభించినప్పుడు దారిద్ర్య బాధలు పీడిస్తుండేటప్పుడు చిన్న చిన్న పరిష్కారములు చేసి మనం ధనమును ఆర్జించుకొని మన యొక్క ఆవశ్యకతలను తీర్చుకునేలా జీవితంను తీర్చిదిద్దుకోగలం. దానికోసం హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా పరిష్కారములను మనకు చూపించి ఉన్నారు. వాటిలో కొన్ని మనం చెప్పుకుందాం. ప్రతిరోజు సాయం సంధ్య వేళ దానిమ్మ చెట్టు లేక అరటి చెట్టు వద్ద నెయ్యి దీపం గాని కొబ్బరి నూనెతో దీపం గాని వెలిగించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానిలోను సింధూరము బొట్టు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానం చెప్పి శ్రీ బీజమును 108 సార్లు చెప్పి దీపారాధన చేసి మంచి సుగంధ భరితమును ఒసగే ధూపమును ఇచ్చి బెల్లం ముక్క గాని పాల పాయసం గాని ప్రసాదం నివేదన చేయగలిగితే అదృష్టం అతివేగంగా వచ్చి మన యొక్క దుఃఖములు దారిద్ర్యములు అతివేగంగా తొలుగుతాయి. అదే ప్రకారంగా పూర్ణిమ రోజు చంద్రుని వెన్నెల పొడుస్తున్న వేళ అనగా చంద్రోదయ సమయమున చంద్రునికి పాల పాయసమును బియ్యముతో చేసిన పాల పాయసం అనగా పాలు చక్కెర బియ్యము కొంచెము ఏలెక్కలు వేసి పాయసమును నివేదన చేసి శ్రీ సూక్తమును పారాయణ చేసిన లేక ప్రతి సోమవారం లక్ష్మీదేవి ఎదురుగా కూర్చొని శ్రీ సూక్తం పారాయణ చేసిన లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. అదే ప్రకారంగా శుక్రవారం నాడు శ్రీ యంత్రమును గాని కనకదార యంత్రమును గాని కుబేర యంత్రమును గాని లేక ఈ మూడింటిని కలిపి చేసిన లేక కమలాత్మిక యంత్రమును గురువు వద్ద నుండి తీసుకుని వచ్చి ఆ యంత్రమును ప్రతి శుక్రవారం శ్రీ బీజంతో పూజించిన మనకు అనన్యమైన ధన సంపద లభించడంతో పాటు సకల దరిద్రములు తొలుగుతాయి. అదే ప్రకారంగా దారిద్ర్యము తొలగేందుకు ధనము మిగిలేందుకు కలిగేందుకు శనివారం సాయంత్రం అనగా పొద్దు గుంకాక మినపగారెలను పెద్దవిగా తయారు చేసి అనగా 2 మినపగారెలను నూనెలో తయారు చేసి దానిపై పెరుగు సింధూరము చిలకరించి రావి చెట్టు వద్ద చిన్న దీపం వెలిగించి అది కూడా నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేయదాయకం. వెలిగించి ఎర్రని అక్షతలతో పూజించి వినుదిరిగి చూడకుండా ఇంటికి రావడం. ఇలా 7 లేక 11 శనివారాలు చేసిన లేక శనివారం ప్రారంభించి 21 రోజు ప్రతిరోజు సాయంత్రం ఇలా చేసిన సకల దారిద్ర్యములు తొలుగుతాయి. ఇలా చేసేవారు ఆదివారం నాడు రావి చెట్టు కిందకి గాని ఆ ప్రాంతమునకు వెళ్ళకూడదు. ఎందుకనగా శనివారం నాడు రావి చెట్టు వద్ద శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ఆ ప్రసాదములు లక్ష్మీదేవి తీసుకోకుండా అలా విడిచిపెడితే అది 2వ రోజు అనగా ఆదివారం నాకు దుర్గంధమైతే ఆ దుర్గంధ భరితమైన ప్రసాదమును తీసుకునేందుకు ఆ లక్ష్మి అనగా జ్యేష్ఠాదేవి అక్కడికి వచ్చి ఆ ప్రసాదమును తీసుకుంటుందని శాస్త్రవచనం. కాబట్టి ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు రావి చెట్టు కిందకు వెళ్ళకూడదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి సూచనలను తెలుసుకొని అవి జ్ఞాపకం ఉంచుకొని అవకాశం ఉన్నంత వరకు తగు పరిష్కారములను చేసుకుంటే మన యొక్క దరిద్రములు తొలగి అదృష్టము కలిగి సమాజంలో గౌరవప్రదంగా జీవితము ఐశ్వర్యయుక్తమైన జీవితము ఆనందకరమైన జీవితము లభించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు ఉపవాసములు మరియు పరిష్కారములు మనమే వినియోగించుకొని మన జీవితములను మన చేతులారా మనం చక్కదిద్దుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో అంతర్యాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.